హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు, ఎల్లకాలం ప్రజలకి గుర్తుండిపోయే విధంగా పాలన అందించడమే ముఖ్యం. ఎంతమంది కలిసి పోటీ చేసే అధికారంలోకి వచ్చామన్నది ముఖ్యం కాదు, ఏ ఒక్కరు కన్నీరు పెట్టుకోకుండా పాలన అందించడమే ముఖ్యం. సో ఇప్పుడు ఈ అంశాలపైనే ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ కూటమి 2 సంవత్సరాల పాలనకు సంబంధించి మరి కూటమి యొక్క గ్రాఫ్ ఎలా ఉంది, వైసీపీ యొక్క గ్రాఫ్ ఎలా ఉంది, కొంతమంది పెరిగింది, కొంతమంది తరిగింది, దీనికి కారణం పథకాలు, ఇట్లా రకరకాలుగా చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అందరూ మర్చిపోతూ ఉన్నారు. అది ప్రజలు చెప్పినటువంటి విషయాలే, వాటిని మాత్రం ఇక్కడ ప్రస్తావించడం లేదు. సో కొన్ని విషయాలు ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఫైనల్గా ఏంటయ్యా అంటే, ఇక్కడ జగన్ అనే ఒక జ్వరము వీళ్ళకి గట్టిగా పట్టుకుంది. పగలైనా రాత్రి అయినా ఎక్కడైనా 24/7 జగన్ 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 జగన్. ఈ జ్వరంతో చచ్చిపోతూ ఉన్నారు. ఆ రకంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, వాళ్ళు అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉంది వైసీపీ క్యాడర్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రతి గ్రామానికి వెళ్తుంది, గుర్తు చేస్తుంది. కొన్ని అంశాలు దానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. సో మీరు ఇక్కడ తెలుసు, ఇక్కడ కూటమి మొదట్లో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా హనీమూన్ పీరియడ్ అన్నారు కదా. హనీమూన్ పీరియడ్ అంతా అయిపోయింది. ఇక దాని పేరు చెప్పి కాలం వెళ్ళదీసి అంటే కుదరదు. జగన్ గారి పేరు చెప్పి కాలం వెళ్ళదీసి అంటే కుదరదు. జగన్ గారి అప్పుల పేరు చెప్పి వెళ్ళదీసి అంటే కుదరదు. ఎందుకంటే మీరు అన్ని సంపద సృష్టి, ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా మేము చూసుకుంటాం, చేస్తాం, 3 4 కేంద్రంలో కింద మీద పైన మేమే అన్నారు. కాబట్టి ఇక ఏం చెప్పడానికి లేదు. హనీమూన్ పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా అడుగు ముందుకు పడితే ఒట్టు చేయలేనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రాబడి లేదు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి సూపర్ 6 అనేది సూపర్ ఫెయిల్యూర్ అయింది. ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ప్రజలకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. జగన్ గారు ఎన్నికలకు ముందే చెప్పాలి, ఇది పెద్ద సవాల్, ఇది అమలు చేయడం అసాధ్యం అని చెప్పి ఎంత చెప్పినా, చిలక్కి చెప్పినట్టు చెప్పినప్పటికీ కూడా ప్రజలు వినలేదు. ఈ కూటమి జగన్ గారిని తక్కువ చేసి చూసింది. జగన్ వేస్ట్, జగన్ సంపాదించలేడు, జగన్ పాలన చేయలేడు, విధ్వంసకారుడు అని చెప్పి కామెంట్ చేశారు. ఇప్పుడు ఏమైంది? ఆర్థిక విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో, ప్రజలకు ఇస్తానటువంటి హామీలు అమలు చేయకపోవడం, ఇదంతా కలిపి కొడితే కూటమి కుదేలయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి, సెల్ఫ్ గోల్ అనమాట. ఇదంతా వాళ్ళు జరగనిది జరుగుతుందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయకపోయారంటే సెల్ఫ్ గోల్. ఓకే, పథకాలు అమలు చేయకపోవడం పక్కన పెట్టండి. దానితో ఏంటయ్యా అంటే, ధరల పెరుగుదల, కరెంటు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, ప్రతిదీ కూడా పెరిగింది. ప్రజల్లో అసహనం. సో కనీసం అవి కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. రైతు యూరియా కొనాలన్నా కష్టమే, పేదోడు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి, ఆయిల్ కొనాలన్నా, ఏం కొనాలన్నా కూడా కష్టమే. గతంలోనేమో పెట్రోల్ ధరలు పెడితే జగన్దే తప్పు, ఆయిల్ ధర పెరిగితే జగన్దే తప్పు, కందిపప్పు ధర జగన్దే తప్పు, టమాటా ధర తగ్గితే జగన్దే తప్పు. సో ఇవి కొన్ని కారణాలు. ఇక వాలంటీర్ వ్యవస్థ మీదైతే నిజంగా మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ తెస్తారో తేరో అది పక్కన పెడితే, పబ్లిక్ దాన్ని గుర్తు చేస్తూ ఉన్నారంట. వాలంటీర్ వ్యవస్థ ఉండే ఇంటికి వస్తుంటే అన్ని ఇచ్చిపోతుండ్రయ్యా. ఇప్పుడు ఎక్కడ పోవాలో, ఏం చేయాలో, ఎండాకాలం వెళ్ళకన్నా పోవాలంటే సర్టిఫికేట్ కావాలంటే కూడా తిరగలేని పరిస్థితి అనేటువంటి అంశాన్ని ప్రత్యేకించి పబ్లిక్ చెప్తా ఉన్నారంట వాలంటీర్ వ్యవస్థ గురించి. అలాంటి వ్యవస్థను తీసేసి ఏంటి మా కర్మ అని చెప్పి, దానికి తోడు బలవంతపు పొత్తు, కింద వాళ్ళు కొట్లాడుకొని క్రెడిట్. ఇప్పుడు ఈ పథకం మా వాళ్ళు వచ్చిందని లేదు, మేము లేకపోతే వాళ్ళకి గతి లేదని, మేము ఉన్నాం కాబట్టి వాళ్ళకి గెలిచారని చెప్పి, మీ ఎమ్మెల్యేకి ఇంత మెజార్టీ వచ్చిందంటే మేము చెప్పబట్టి అని చెప్పి, కాబట్టి ఇది మాకు రావాలంటే మాకు రావాలని చెప్పి, లేకుంటే ఈ పథకం మా వాడికి రావాలంటే మా వాడికి, వాళ్ళు పంచుకోవడానికే ఈ రకమైన గొడవకే సరిపోయింది. కానీ అసలైనటువంటి సమస్య పరిష్కారం చేసేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఇలాంటి వీళ్ళ 15 సంవత్సరాలు కలిసి ఉంటారు అనేటువంటి చర్చ ప్రజల్లో వచ్చింది. పథకాల మాయాజాలం, ఎన్నికలకు ముందు ఆ పథకాల మాయలో పడి పబ్లిక్ అన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఈ మాయజాలం మనని ఎంత మోసం చేసిందనే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ, పాత రోజులే బాగుండే కదా అని చెప్పి పబ్లిక్ అంటూ ఉన్నారంట. డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు టైం టు టైం ప్రతి నెల ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం, ఈ టైంకి ఈ డబ్బులు పడతాయి అనేది ఫిక్స్ అంట మైండ్లో ప్రజలు. అదే బాగుండే కదా, ఎంత పని చేసుకున్నావు అనేటువంటి చర్చ ప్రజల్లో వస్తుందంట. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి పాలనే కావాలని కోరుకున్నప్పుడు గ్రాఫ్ పెరగక ఏమవుతుంది, వాళ్ళ గ్రాఫ్ పడిపోక ఏమవుతుంది. దానితోడు క్యాడర్ ఏకం చేశారు, క్యాడర్ని, వైసీపీ క్యాడర్ని జగన్ గారు ఏకం చేశారు. కానీ కొన్ని తప్పులుంటే ఆ తప్పులను సరిదిద్ది వారిని ఒక తాటి మీదకు తీసుకురావడంతో వాళ్ళు ప్రతిరోజు కూడా ఇట్లా సూది పొడిచినట్టు పొడుస్తూ ఉన్నారంట. ప్రతి ప్రాంతానికి వెళ్ళి
ఏముంది మీకు ఇచ్చిన ఇంటికి వచ్చి పథకం చెప్పేవారు కదా, వస్తుందా 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 అని ప్రతిరోజు అడుగుతూ ఉన్నారంట వాళ్ళని. వాళ్ళు ఏంటి రావట్లేదు కాబట్టి రాలేదని చెప్తారు. చూసావా మేము ఈ సంవత్సరానికి లేకపోతే ఈ విద్యా సంవత్సరంలో ఇంత చేసినాం, ఈ పథకం అమలు చేసినాం అని ఇట్లా పథకాలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రజల్లోనే ఒక ఆలోచన అనేది వస్తూ ఉందంట. అంటే వైసీపీ క్యాడర్ ఈ విషయంలో ధీటుగా ముందరకు పోతూ ఉంది. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఇక్కడే పాపం వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కూటమి ఎంతో కొంత చేయలేదని కూడా అనడానికి లేదు మనం ఇక్కడ. కొన్ని ఇప్పుడు సూపర్ 6లో మొత్తం కాకపోయినా కొన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు కదా. ఈ అమలు చేసేదానికంటే అమలు చేయని దాని గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉందంటే దానికి కారణం ఏంటంటే వైసీపీ క్యాడర్. అంటే మీరు ఎంతో ఆశలు పెట్టుకొని ఎంతో వేల మెజారిటీతో గెలిచామని వాళ్ళు అంటారు, గెలిపించామని మీరు అంటున్నారు కదా. మరి ఈ పథకం ఏమైంది, ఈ ఆడబిడ్డ నిధికి ఏమైంది, ఈ నిరుద్యోగ వృత్తి ఏమైంది, ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, ఈ జాబ్ క్యాలెండర్ ఏమైంది, ఈ ఉద్యోగుల ఇట్లా ప్రతి దాన్ని గుర్తు చేస్తామంటే పబ్లిక్ ఇప్పుడు పింఛన్ సంబంధించింది, పింఛన్ జగన్ గారి కంటే ఎక్కువ ఇచ్చారు కదా అనే దానికి వదిలేసి జగన్ గారే బాగుండే 100 తక్కువ ఇచ్చినా కూడా బాగుండే అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అది ఎట్లుందంటే కొంతమంది అంటున్నారంట డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఇప్పుడు డబ్బులు పడితే పథకాల రూపాయలైన డబ్బులు పడితే సంతోషపడతారు కదా, ఈ డబ్బులు పడిన ఆనందమే లేదంట వాళ్ళకి. డబ్బులు పడిన ఆనందం లేకపోగా ఏం డబ్బులు ఇవి పాత రోజులే బాగుండే, జగన్ గారి హయాంలోనే బాగుండే అనే పరిస్థితికి వచ్చిందంట. దానికి తోడు ఈ తల్లి కొందనం అంటే అమ్మఒడే పిలుస్తారంట ఇప్పుడు కూడా. రైతులకు రైతు భరోసా, అన్నదాత సుఖీభావ ఏం పేరు పెట్టినా కూడా ఈ జగన్ గారి పథకాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరే వినిపిస్తూ ఉంది. ఎంత ప్రయత్నం చేసినా కూడా జగన్ గారి పేరు అంత ఎక్కువగా వినిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళకి జగన్ అనే జ్వరం గట్టిగా పట్టుకుందనేది ఇక్కడ పబ్లిక్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ఈ వైసీపీ క్యాడర్ వేగంగా ప్రజలకు వెళ్ళడం, సబ్జెక్ట్ కూడా వేగంగా కౌంటర్ ఇవ్వడం, వాళ్ళు దానికి కౌంటర్ ఇవ్వలేకపోవడం మీన్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఆ సమాధానం లేదనే కదా. సో అట్లాంటి పరిస్థితుల కారణంగా ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కానీ ఈ కోనసీమ జిల్లాలో భారీ మెజారిటీతో గెలిచారు. అక్కడ కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందంట. మళ్ళీ కూటమిని గెలిపించకూడదు, ఇప్పుడు గెలిపించి తప్పు చేసామని ఒక క్లారిటీకి వచ్చారంట వాళ్ళు. సో ఈ క్రమంలో అనేక సర్వే సంస్థలన్నీ కూడా వాటి యొక్క ఆ సారాంశం ఏంటయ్యా అంటే ఫైనల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కంటే గత ఎన్నికల్లో 39.88% ఉన్న ఓటు బ్యాంకు 48.50కి పెరిగింది. అంటే 10% గ్రాఫ్ పెరిగింది జగన్ గారికి. ఈ కారణాల చేత కూటమికి కుదేలైపోయింది. వీళ్ళు 15 సంవత్సరాలు కలిసి ఉంటామని ఏదైతే చెప్తున్నారో వీళ్ళకి 3 కలిసి ఉన్నా 4 వచ్చినా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే ఇది అని వాళ్ళు ఆ సర్వేల యొక్క సారాంశం. కొంతమంది అంటారు ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయా, ఇంకా టైం పడుతుంది కదంటే ఆ ముందు కూడా ఏదో అద్భుతాలు జరుగుతాయనేటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు. అభివృద్ధి సంక్షేమం ఈ 2 జరుగుతున్నాయి కాబట్టి కొన్ని అసంతృప్తులు ఉంటాయి అని అంటారు. సో ఏముంది అభివృద్ధి ఏముంది ఇక్కడ, అమరావతి పేరు చెప్తారు. అమరావతిలో పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. 2028కు పూర్తి అవుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. మొత్తం వదిలేసి అభివృద్ధి అంటే ఒక అమరావతిలోనే అభివృద్ధి, మేము ప్రజలం కాదా, మేము ఓట్లే లేదా, మేము ట్యాక్సులు కడతలేమా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. చూద్దాం రానున్న రోజుల్లో మరి కూటమి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, వైసీపీ పార్టీ మరి ఏదైతే ఈ గ్రాఫ్ పెరగడానికి సంబంధించి నిలబెట్టుకుంటుందా లేదా అన్నది కాలమే సమాధానం చెప్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.